హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. రీడింగ్ అయితే చూడండి, ఓకే. ఎలాంటి ఏజ్ వారు కూడా చూడొచ్చు అనమాట. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరి చూద్దామండి, ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రెస్ కార్డ్ అండి అండ్ 4 ఆఫ్ కప్స్ వచ్చింది, చూద్దాం. మళ్ళీ 2 కార్డ్స్ వచ్చాయి, 7 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 9 ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. యూనివర్స్ ఈరోజు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్. ఓకే, బ్యూటిఫుల్. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేద్దాం. చారియట్ వచ్చింది. త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది? ఓకే, ఓకే. ఈరోజు రీడింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. అండ్ ఇక్కడ చాలా మంది మీ లైఫ్లో మీరు ప్రజెంట్ మాత్రం చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది, మీకు ఏదో సిచ్యువేషన్లో మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే గ్రోత్ లేదు, సక్సెస్ ఉండడం లేదు లైఫ్లో. మీరు అనుకున్న పర్సన్ మీకు అర్థం చేసుకోవడం లేదు. ఫ్యామిలీలో కూడా ఎలాంటి హ్యాపీనెస్ అనేది మీకు లేదు. మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం అనమాట. ఓకే, స్టబన్గా ఉండిపోతున్నారు, మిమ్మల్ని అసలు ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు, అలాంటిది ఏదో చూపిస్తుంది. ఓకే, మీరు చాలామంది మీ లైఫ్లో నెగటివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్ చేయాలి, హీల్ అవ్వాలి అనే సిచ్యువేషన్లో మీరు చాలామంది ఉన్నారు. ఈరోజు రీడింగ్ ప్రకారం మీ లైఫ్లో ఏదైతే ఉందో, మేబీ మీరు ఏదైతే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ ఫినాన్షియల్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ పర్సన్ విషయంలో రిలేషన్షిప్ వైజ్గా కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ విషయంలో కూడా చాలా మంది బాధపడుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమంది కొలీగ్స్, ఆఫీస్ రిలేటెడ్ కూడా చూపిస్తుంది. ఓకే, సో చూద్దాం మరి, ఒక్కొక్క కార్డ్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకేనా? మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి జరగబోతుందండి. మీరు ఏదైతే బాధపడుతున్నారో దానికి పులి స్టెప్ అనేది ఉండబోతుంది అనమాట. సక్సెస్ అనేది మీ వైపు వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ చాలా బాధతో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓకే, తన ముందు ఏమొస్తుందంటే ఇక్కడ సన్ అనేది ఉదయిస్తున్నారనమాట. అంటే తన లైఫ్లో మళ్ళీ బ్రైట్నెస్ అనేది రాబోతుంది. ఓకే, అంటే హ్యాపీనెస్ అనేది మళ్ళీ తొందరలోనే మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుందండి రీడింగ్. సో క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా? మీ లైఫ్లో చాలా మంచి పర్సన్
అండ్ ఈ పర్సన్ కెరియర్ వైస్‌గా గూడా కావచ్చు, రిలేషన్‌షిప్ వైస్‌గా గూడా కావచ్చు. చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ మెచ్యూరిటీ లెవెల్ గూడా ఈ పర్సన్‌కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకేనా. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటారు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో, ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లో అతి తొందరలో రావడం చూపిస్తుందనమాట. ఓకే. ఇక మీరు అదే తలుచుకుంటా మేబీ పాస్ట్‌లో ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరిగిపోయిందో దాని గురించి ఆలోచిస్తా బాధపడతా ఉండకండి. ఓకేనా. మీ లైఫ్‌ని మీరు కామ్‌గా లీడ్ చేస్తా ఉండండి. ఓకేనా. ఓకే. ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీరు ప్రెజెంట్ 4 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. అంటే ఇక్కడ మీరు చాలా మంది ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. అండ్ మీ కెరియర్ విషయంలో గూడా మీరు చాలా మంది కష్టపడి ఉన్నారు. అండ్ రిలేషన్‌షిప్ వైస్‌గా మీ పర్సన్‌ని మీరు చాలా బాగా చూసుకున్నారు. ఒక మదర్ కేరింగ్ ఇచ్చారు తనని. అండ్ తనని ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ కూడా మీకు చాలా కమిట్మెంట్ లాంటిది ఇచ్చున్నారు. కానీ అవన్నీ ఖాళీ అనమాట. ఓకే. అంటే తను మీరు అడిగిన కొద్దీ తను ఇవ్వడం. కానీ అవి ఫుల్‌ఫిల్ అవ్వలేదు. అండ్ ఆ కమిట్మెంట్ లాంటిది పర్సన్ నిలబెట్టుకోలేదనమాట. ఓకే. సో, దాని విషయంలో మీరు చాలామంది సాడ్‌గా ఉన్నారు. ఈ పర్సన్ తను కరెక్టేనా? కాదా? సో, ఈ పర్సన్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారు? లేదా ఈ పర్సన్ ఎందుకో ఇగ్నోర్ చేస్తున్నారు? మీ మనసు అనేది మిమ్మల్ని చెప్తా వచ్చిందనమాట. ఓకే. ఎందుకో ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీరు ఏదైతే మీ థాట్‌లో వచ్చిందో అదే నిజమైంది. సో, ఇక మీదటన్న ఈ పర్సన్ మళ్ళీ వస్తారా? రారా? అంటే ఈ పర్సన్ మళ్ళీ వస్తారు. తను కప్ అనేది అందిస్తారు. కానీ మీరు తనని నమ్మాలా? వద్దా? అనే డైలమాలో మీరు పడిపోతున్నారనమాట. ఓకే. ఎందుకంటే అంతకుముందు గూడా ఈ పర్సన్ మీకు చాలా కప్స్ అనేది ఇచ్చారు. అంటే లవ్ ఇచ్చారు. కానీ అది ఫుల్ కప్ కాదనమాట. ఓకే. ఎంప్టీ కప్స్ అవి. ఓకే. ఇక్కడ కప్స్ ఉన్నాయి. సో, వాటిలో ఎలాంటి వాటర్ గాని, ఫ్లవర్స్ గాని అలా ఏమి లేవు. ఓకే. సో, ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఫుల్ కప్ అనేది రాబోతుంది పర్సన్ వైపు నుంచి అతి తొందరలో. మీరు చాలా సాడ్‌గా ఉన్నారు కదా! దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండబోతుందనమాట. సో, పర్సన్ అతి తొందరలోనే మీకు ఫుల్ కప్ అనేది తీసుకొని రాబోతున్నారు. కానీ మీరు చేజార్చుకుంటారు. ఎందుకంటే మీరిక్కడ చూడడం లేదు. ఈ పర్సన్ మళ్ళీ తను రియలైజ్ అవుతారు కావచ్చు. తను నిజంగా మీ గురించి తను నిజం తెలుసుకొని అండ్ మీరు తనకి రైట్ పర్సన్ అని పర్సన్ మళ్ళీ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి మీ దగ్గరికి వస్తే మీరు గమనించడం లేదు. ఎందుకంటే పర్సన్ మళ్ళీ వచ్చారు. అంతకుముందు గూడా బాధ పెట్టారు కదా! అంతకుముందు గూడా వదిలేసి వెళ్ళిపోయారు కదా! తనని ఎక్కువగా నమ్మరు అన్నట్టుగా చూపిస్తుంది. పరధ్యానంలో ఉండి మీరు ఈ కప్‌ని వదులుకోకండి. ఓకేనా? ఈ కప్ అనేది మీకు ఫుల్ కప్ వస్తుంది. ఓకే. ఇక మీదట సో, ఈ కప్ అనేది మీరు అందుకుంటే ఇక్కడ ఎంప్రెస్ అనేది ఉంది. ఓకే. అంటే ఒక ఫీమేల్ ఇక్కడ కన్సీవ్ ఉంది కదా! మేబీ ఫ్రూట్‌ఫుల్ ఉందన్నమాట తన లైఫ్. ఓకే. తన లైఫ్ అనేది ఫ్రూట్‌ఫుల్‌గా ఉందన్నమాట. హ్యాపీగా ఉంది. సో, ఇక్కడ తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉందన్నమాట. తన లైఫ్‌లో ప్రాస్పెరిటీస్, అబండెన్స్ అన్ని విధాలుగా సమృద్ధిగా తను హ్యాపీగా ఉందన్నమాట. ఓకే. తన లైఫ్ అనేది నిండుగా ఉండడం. ఓకే. సో, పర్సన్ ఇక్కడ మీకు కప్పొస్తుంది కదా! ఇది మీరు చేసుకుంటే మీ లైఫ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది వదులుకునే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. మీకేదో మంచి ఆఫర్ అనేది వస్తుంది. సో, మీరు చాలా బాధలో ఉన్నారు కదా! అందుకనే ఇక్కడ యూనివర్స్ అనేది మీకు ఈ ఆఫర్‌ని అనేది ఒక పర్సన్ చేత మీ లైఫ్‌లోకి సెండ్ చేయడం జరగబోతుందన్నమాట. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. అండ్ తను తన ప్రవర్తన, తన మాటలతోనే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉన్నారు. కాబట్టి మీరు ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారు. మేబీ ఈ పర్సన్ ఒక్కొక్క మాటలనేది మీ మనసుని తాకాయి. సో, మీరు చాలా బాధపడ్డారు. మీ మనసుకి బలంగా తాకాయన్నమాట అవి. సో, ఇలాంటిది ఇంక ఎందుకు? ఈ పర్సన్ ఎందుకు తనని చేసుకోవాలి? ఎందుకు ఈ పర్సన్ ఇలాంటి పర్సన్ ఎందుకు? అన్నట్టుగా మీరు అనుకుంటున్నారన్నమాట. ఓకే. ఈ పర్సన్ మీకు ఆఫర్ అనేది తను ఇస్తున్నారు గానీ మీరు చూడడం లేదు. నాకు అవసరం లేదు. ఇక్కడ వ్యాన్స్ అనేది ఈ పర్సన్ వైపు వస్తున్నాయి గదా! కానీ పర్సన్ ఏంటిదంటే ఆహ్, చూడడం లేదు. ఓకే. మీకు ఇక్కడ సోలార్ చక్ర అనేది యాక్టివేట్ లేదండి. బ్లాక్‌లో ఉంది అని కూడా చూపిస్తుందనమాట. ఎందుకంటే మీరు చాలా మంది హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. కాబట్టి పర్సన్ ఇంకా పట్టించుకోవాలి అని మీరు అనుకోవడం లేదు. ఓకే. మళ్ళీ పర్సన్‌ని పట్టించుకుంటే ఏదైనా సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తారేమో, బాధ పెడతారేమో. ఇక్కడ మళ్ళీ కొంతమంది మనీ విషయంలో లాస్ అయిపోతారేమో. కొంతమంది థర్డ్ పార్టీని ఈ పర్సన్ తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ హార్ట్ బ్రేక్ చేస్తారేమో అనే భయంలో మీరు చాలా మంది ఉన్నారనమాట. అందుకని ఈ పర్సన్‌ని మీరు చేసుకోవాలి అని మీరు అనుకోవడం లేదు. సో, చాలా బాధపడుతున్నారు. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్‌కి సంబంధించి ఆలోచన అనేది మిమ్మల్ని చాలా వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. 24/7 మీ మైండ్‌లో మీ పర్సన్ ఆలోచనలు అనేది చాలా రన్ అవుతున్నాయండి.
మీరు ఒకవేళ ఈ పర్సన్ గురించి ఆలోచించకూడదు అనుకున్న ఏదో ఒక సిట్యుయేషన్ రావడం ఈ పర్సన్‌కి సంబంధించి ఓకే. ఈ పర్సనే కాంటాక్ట్ చేయడమా, ఈ పర్సనే మెసేజ్ చేయడమా, ఈ పర్సనే స్టేటస్ పర్పస్‌గా కనిపించడమా, లేదా అనుకోకుండా వేరే సోషల్ మీడియాలో ఈ పర్సన్ కనిపించడమా, తన జ్ఞాపకాలనేది మిమ్మల్ని వెంటాడడం ఏదో జరుగుతుందనమాట. ఓకే. కాబట్టి మీరు చాలామంది సో, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని కూడా మీరు అనుకుంటా ఉండొచ్చు. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది హర్ట్ అయినట్టుగున్నారు. చాలా బాధపడ్డారు అన్నట్టుగా చూపిస్తుందండి. 24/7 ఈ పర్సన్ ఆలోచనలనేది మిమ్మల్ని చాలా వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్‌కి నేను క్లారిఫికేషన్ చేయాలి అనుకుంటున్నాను. 3 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫైర్ యూనివర్స్. ఓకే. బ్యూటిఫుల్ అండి. ఇక్కడ 9 ఆఫ్ కప్స్, ద ఫూల్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. మీకు డబుల్ కాదు త్రిపుల్ కన్ఫర్మేషన్. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. అతి తొందరలోనే. ఈ పర్సన్ మీ గురించి చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ పర్సన్ ప్రెజెంట్ తన ఫ్రెండ్ సర్కిల్‌లో మేబీ తనకి క్లోజ్‌గా ఎవరైనా ఉన్నారు. మేబీ మేల్ పర్సన్ కావచ్చు, ఫీమేల్‌కి ఫీమేల్ ఉండడం గానీ, మేల్‌కి ఫీమేల్ పర్సన్, ఫీమేల్‌కి మేల్ పర్సన్ అలా ఉండొచ్చనమాట. ఓకే. ఫ్రెండ్ సర్కిల్‌లో ఈ పర్సన్ డిస్కషన్ అనేది చేస్తున్నారు. మీ గురించి ఈ పర్సన్ వేరే వారి దగ్గర మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ విషయంలో మీకు కూడా క్లారిటీ కావాలి అనుకుంటే ఈ పర్సన్‌కి సంబంధించి సో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉన్నారు. మీరు నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే మీరు కొంచెం ఈ పర్సన్ గురించి డిస్కషన్ చేయడం మంచిది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అంటే టీమ్ వర్క్ చేయడం లాంటిది. ఓకే. ఏదైనా ఆఫీస్ రిలేటెడ్‌గా టీమ్ వర్క్ చేస్తారు కదా! అలా మీ పర్సన్ గురించి కూడా మీరేదైనా డిస్కషన్ చేస్తే సో, మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. మీకు త్రిబుల్ కన్ఫర్మేషన్ అండి. డబుల్ గూడా కాదిది. సో, ఈ పర్సన్ మీ సోల్‌మేట్ గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ పార్ట్నర్ ఎలా ఉండాలి అని మీరు కలలు గన్నారో, ఎలా ఉండాలి అని పర్సన్‌తో మీరు ఫైటింగ్ చేశారో, అలా ఈ పర్సన్ చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం జరగబోతుందనమాట. తనను తను చేంజ్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. తన డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, పర్సన్ అంతకుముందు కొంచెం పిచ్చిగా ఉండేవారు కావచ్చు. సో, తను ఇక మీదట చాలా స్టైలిష్‌గా మీ ముందు కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ పర్సన్. ఓకే. మిమ్మల్ని చాలా అట్రాక్ట్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ ఫోకస్ అంతా ఇక మీదట ఈ పర్సన్ మీద ఉండబోతుందనమాట. మీరు ఈ పర్సన్‌ని ఏంటి పట్టించుకునేది అనుకుంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ అట్రాక్ట్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ తన లైఫ్ స్టైల్ అనేది పర్సన్ చేంజ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, ఒక కొత్త లుక్ అనేది మీ పర్సన్‌లో మీరు చూడొచ్చు ఇక మీదట. ఓకే. అండ్ పర్సన్ చూడండి ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ అన్నమాట. సో, 2 కార్డ్స్ అనేది మ్యారేజ్ కార్డ్. ఓకే. చాలా మంది మీరు మ్యారేజ్ అయిన వారు చూసినట్లయితే అండి, మీరు అతి తొందరలో మీ లైఫ్‌లో చాలా మంచి జరగబోతుంది. మీరు ఏ సిట్యుయేషన్ నుంచి చూసినా సరే ఇక్కడ ప్రాపర్టీ ఉంది. కెరియర్‌కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి అన్ని విధాల హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది. ఇక్కడ కిడ్స్‌తో కూడా బయటికి వెళ్ళడము, మీ పార్ట్నర్‌తో మీరు సరదాగా టైమ్ స్పెండ్ చేయడం లాంటిది కూడా జరగబోతుందన్నమాట. ఓకే. అండ్ సింగిల్ ఉండే వారికి మీ పర్సన్ తను కెరియర్ వైస్‌గా మిమ్మల్ని దూరం పెట్టేసి వెళ్ళిపోయి ఉంటే, సో, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి రాబోతున్నారండి. ఓకే. కొంతమంది మ్యారీడ్ అయిన వారు కూడా కావచ్చు. ఈ పర్సన్ అబ్రాడ్‌లో ఉండడం గానీ, వేరే కంట్రీ, వేరే సిటీలో ఉన్నారంటే, ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ పర్సన్ రాబోతున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఈ పర్సన్ తీసుకొని వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ పర్సన్ మీరు మ్యారీడ్ అయిన పర్సన్ చూడొచ్చు, లేదా సింగిల్ చూడొచ్చు. ఈ పర్సన్ యాస్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అలా మిమ్మల్ని చూస్తున్నారనమాట. తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ సోల్ కనెక్షన్ అండ్ మ్యారేజ్ కార్డ్ వచ్చాయి కాబట్టి పర్సన్ మిమ్మల్ని తన సోల్‌మేట్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌కి పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట. ఈ పర్సన్ ధ్యాస అనేది మీ మీద చాలా ఉందండి. తను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ప్రెజెంట్ ఏదో విషయంకి ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్‌కి కల రూపంలో ఈరోజు మీరు వెళ్లి ఉంటారు. ఓకే. ఆ కలలో ఇక్కడ ఇద్దరికీ మ్యారేజ్ అయినట్టుగా, కొంతమందికి మీ కలలో కూడా వచ్చి ఉంటుందనమాట. ఇద్దరు కలిసి హ్యాపీగున్నట్టుగా అండ్ ఇక్కడ కిడ్ ఉన్నట్టుగా, బయటికి వెళ్ళినట్టుగా అంటే ఇక్కడ మీ కలలో మీ పర్సన్ చాలా దగ్గరగా ఉన్నారు. సో, చాలా హ్యాపీగున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ మీరు కల నుంచి బయటకి రాగానే ఇక్కడ ఏమి ఉండదనమాట. సో, మళ్ళీ మీరు డల్‌గా అయిపోయేది చూపిస్తుంది. ఓకే. కలలో మాత్రం చాలా హ్యాపీగున్నారు మీ పర్సన్‌తో. అదే నిజమైతే ఎంత బావుంటుంది అనే విధంగా కొంచెం ఎమోషనల్ అయ్యేది చూపిస్తుందండి మీరు. ఓకే. అండ్ ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. అండ్ 5 ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట.
మీ లైఫ్‌లో నుంచి ఏ పర్సన్ అయితే ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకొని వెళ్ళిపోయారో, అలాంటి పర్సన్ మళ్ళీ తిరిగి రావడం చూపిస్తుంది. అంటే మీరు చాలామంది ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ చుట్టూ. అండ్ చాలా ఫైటింగ్స్ లాంటిది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అందరూ మిమ్మల్ని చులకన చేయాలి అని జూషేవారే మీ లైఫ్‌లో చాలామంది ఉన్నారంటే చూడండి. సో, మీ లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో మీరు ఇరుక్కొని ఉన్నారు అంటే, దాని నుంచి మీరు బయట పడబోతున్నారు. మీ లైఫ్‌లో ఇక మీదట మిమ్మల్ని కదిలించేవారు కూడా ఎవ్వరు ఉండరనమాట. ఓకే. సక్సెస్ అనేది మీరు అందుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. చారియట్ కార్డ్ సోల్‌మేట్ కనెక్షన్ అండ్ సక్సెస్, ప్రాస్పెరిటీస్, అబండెన్స్ అనేది మీ లైఫ్‌లో రాబోతుంది. ఇక్కడ మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! అదంతా క్లియర్ అయిపోతుందండి. మీ పర్సన్ విషయంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారా? లేదా కెరియరా? లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? అన్నిటి నుంచి మీకు సొల్యూషన్ అనేది దొరకబోతుంది. సో, హ్యాపీగుంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో చాలామంది మీకు హార్ట్ బ్రేక్ అవుతా ఉండొచ్చు. మీ పర్సన్ మీ ముందు తన లైఫ్‌లో తను చాలా హ్యాపీగున్నారు అన్నట్టుగా తను షో అప్ చేయడం అన్నమాట. ఓకే. బయటకి వెళ్ళడం గానీ, పార్క్‌కి వెళ్ళడం గానీ, టెంపుల్‌కి వెళ్ళడం గానీ, మీ ముందు తను చాలా హ్యాపీగా ఉన్నట్టుగా స్టేటస్ పెట్టడం గానీ, అలాంటి ఏదో ఈ పర్సన్ చేస్తున్నారు. ఓకే. అది చూసి మీరు చాలామంది హర్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. కానీ పర్సన్ తన రియల్ లైఫ్ అనేది వేరు. మీకు చూపించేది వేరండి. ఓకే. అది మర్చిపోకండి మీరు. ఓకే. నిజం చెప్పాలి అంటే పర్సన్ లైఫ్‌లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయి. తన ఊపిరి అనేది బిగబట్టుకొని పర్సన్ బతుకుతున్నారు ఆ లైఫ్‌లో. ఓకే. తను మీకు చూపించినంత హ్యాపీ లైఫ్ అయితే పర్సన్‌కి లేదు. ఓకే. ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ మనశ్శాంతి లేకుండా ఉండడము, ఫీలింగ్స్ గానివ్వండి అండ్ తన ఎమోషన్స్ కానివ్వండి, పర్సన్ బయట చూపించరు. ఓకే. హైడ్ చేస్తా ఉంటారు. దాపెడతారనమాట. ఓకే. సో, ఈ పర్సన్ కానీ లోపల మాత్రం తను చాలా బాధపడతారు. పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అనేది అవుతుందండి. కానీ తను అన్ని బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక హార్ట్‌కి చాలా చీలికలనేవి పడతా ఉన్నాయి. ఈ పర్సన్ ఏంటిదంటే అవి స్టిచింగ్ చేస్తా మళ్ళీ కాపాడుకుంటున్నారనమాట. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ హ్యాపీగానే ఉన్నారా? లేదా తను అలా మెయింటైన్ చేసారా బయట? అలా చూపించారా? అనేది అతి తొందరలో మీ ముందు బయటపడబోతుందనమాట. పర్సన్ మీరనుకున్నంత హ్యాపీగా అయితే తన లైఫ్‌లో తను లేరు. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని, ఇక్కడ ఫినాన్షియల్‌గా తను ఎదగాలి. థర్డ్ పార్టీ దగ్గర మనీ ఉంటుంది. అండ్ అని పర్సన్ వేరే పర్సన్‌ని కూడా చూజ్ చేసుకుంటే, ఈ పర్సన్ అక్కడ తనకి హ్యాపీనెస్ అయితే లేదండి. ఓకే. ఈ పర్సన్‌కి వారికి చాలా ఆర్గ్యుమెంట్స్ రావడం గానీ, ఇక్కడ ఫినాన్షియల్ లాస్ అనేది ఉండడం గానీ, అండ్ వేరే వారి కంట్రోలింగ్ ఈ పర్సన్ మీద ఉండడం గానీ ఏదో జరుగుతుంది. సో, మీకే పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసారో, ఆ పర్సన్ లైఫ్ అయితే ఏమి బాగోలేదు. ఓకే. ఇక్కడ మీరు చాలామంది చాలా బాధపడుతున్నారు. చాలా బాధపడతా ఉండొచ్చు. ఇక్కడ ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని గూడా మీరు అనుకుంటా ఉండొచ్చండి. ఎందుకంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చాలామంది విసిగిపోయారండి. ఇక మీదట ఇదంతా ఎండ్ చేసుకోవాలి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి గుడ్ బై చెప్పేసి, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగుండాలి, సక్సెస్ వైపుకి వెళ్ళాలి, కొంచెం పీస్‌ఫుల్‌గా బతకాలి అని కూడా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. పర్సన్ విషయంలో మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బఫేలో అనేది ఇక్కడ చాలా లగేజ్ అనేది మోస్తుంది. ఓకే. తన శక్తి కంటే మించిందనమాట ఆ లగేజ్ మోయడం. ఓకే. సో, కానీ పర్సన్ ఏంటిదంటే మోస్తుందనమాట తను. తప్పదు అన్నట్టుగా. ఓకే. ఇక మీదట ఈ రెస్పాన్సిబిలిటీస్ అంతా తీసుకోలేను. మేబీ ఇలాగే ఉంటే నాకు నేనే కనిపించనేమో అనే బాధ ఈ పర్సన్‌ని వెంటాడుతుంది. ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని ఉన్నారు కదా! సో, తను ఏడుస్తా ఉన్నారనమాట. తన కంట్ల నుంచి ఇక్కడ వాటర్ రావడం లేదండి. రక్తపు చుక్కలొస్తున్నాయన్నమాట. ఓకే. అంటే తను అంత పెయిన్, అంత బాధ అనేది ఆ కనెక్షన్‌లో పడ్డారు వారు. ఓకే. ఆ రిలేషన్‌ని ముందుకు తీసుకురావడానికి వారు చాలా ప్రయత్నాలనేవి చేశారు. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ పర్సన్ విషయంలో తనకు తను తక్కువ చేసుకున్నారు. ఆ రిలేషన్ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసున్నారు. కానీ ఆ పర్సన్ అనేది ఈ పర్సన్‌ని అర్థం చేసుకోలేదు. లాస్ట్‌కి ఈ పర్సన్ ఇంకా విసిగిపోయారనమాట ఆ రిలేషన్‌లో. సో, తన లైఫ్‌ని తను ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి. ఇక్కడ మీ సిట్యుయేషన్ ఎలా ఉందంటే ముందు చూస్తే నొయ్యి, వెనకల చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉందనమాట. అంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అని లేదా మీ పర్సన్ లైఫ్‌లో వారి మదర్ కంట్రోలింగ్ మేబీ మీ మదర్ ఇలా ఆర్ సిస్టర్ ఇలా వారి కంట్రోలింగ్ అనేది చాలా ఉందనమాట. చాలామంది అడ్డుపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు. మేబీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మిమ్మల్ని వెంటాడుతా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. నైట్ అంతా సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇక్కడ పీడ కలలు గూడా మిమ్మల్ని చాలా మందిని వెంటాడుతా ఉండొచ్చు.
ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు ఆఫర్ వస్తుందా? ఈ పర్సన్ మీ లైఫ్‌లో తిరిగి వస్తారా? అంటే వస్తారండి. కానీ మీరు చాలామంది ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారు. ఎందుకో తెలీదు. మేబీ ఇక్కడ ఏం జరిగిందో మీకు మీ పర్సన్‌కి మధ్యలో గానీ, ఈ పర్సన్‌ని చూస్తే మీకు చాలా బాధ అనేది ఉంటుందనమాట. చాలా మీ గుండె భారం అయిపోతుందనమాట. ఓకే. మేబీ తనని చూస్తే కోపం కంటే ఏడుపు ఎక్కువొస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీరు అంత ఎమోషనల్లీ ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యారు. మేబీ మీరు తనని చాలా లవ్ చేసి ఉన్నారు. ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. ప్రతి విషయంలో మీరు ఉన్నాను అని ధైర్యాన్ని ఇచ్చారు. కానీ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం చేసినట్టున్నారు. అందుకనే మీరు చాలా బాధగా ఉన్నారండి. నిన్న ఏమో చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ఈరోజు చాలా నెగెటివ్ వస్తున్నాయి. మేబీ మీరు చాలామంది ఈరోజు చాలా బాధలో ఉన్నట్టున్నారు. ఏదో సిట్యుయేషన్ మేబీ మీ పర్సన్ మిమ్మల్ని తన జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అవి చాలా వెంటాడుతున్నట్టున్నాయి మీకు. అందుకనే చాలామంది బాధపడతా ఉన్నారనమాట. ఇక్కడ రాశి వచ్చేసి ఆల్ సైన్స్ వారు మీరు చూడొచ్చండి. ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి మీరు మాత్రం చాలా హ్యాపీగుంటారు. మిగతా సైన్స్ వారు అంత హ్యాపీగా ఉండరండి. ఏదో బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీ పర్సన్ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారు మాత్రం చాలా హ్యాపీగుంటారు. ఓకే. మీ ఫ్యామిలీతో. ఓకే. ఓకే. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది చూద్దాం. మేషరాశి వారు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడతా ఉన్నారనమాట మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి కూడా మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట. నాకు అవసరం లేదు అన్నట్టుగా. ఓకే. అండ్ మిథున రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ సక్సెస్ కూడా మీకు ఆన్ ద వేలోనే ఉందండి. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. అండ్ మీరేదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారండి ఈరోజు. అండ్ ఇక్కడ కోపంతోని తీసుకునే నిర్ణయం కూడా అయి ఉంటుందన్నమాట. కర్కాటక రాశి వారు ఈరోజు. అంటే మీ లైఫ్‌లో ఇక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా ఈరోజు రాబోతున్నారు. ఓకే. అండ్ సింహరాశి వారు సింహరాశి వారు మీరు ఏదో సిట్యుయేషన్‌లో ఇరుక్కున్నారు. మేబీ స్టక్ అయిపోయారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కన్యా రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ తులారాశి వారు మీరు ఏదో విషయంగా మీరు హీల్ అవుతున్నారండి. ఏదో బాధ అనేది ఉందన్నమాట మీ మనసులో. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు. మేబీ ఓర్వలేని గుణం ఉంటుంది కదా! అలాగనమాట. కోపం అండ్ జెలస్ అనేది ఉంటుందన్నమాట వీరికి. వృశ్చిక రాశి వారికి. అండ్ ధనురాశి వారు మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు. లేదా మీరైనా ఎవరి లైఫ్‌లో నుంచైనా పారిపోవాలి అని అనుకోవచ్చు. అండ్ మకర రాశి వారు వావ్! బ్యూటిఫుల్ అండి. ఇక్కడ మకర రాశి వారి లైఫ్‌లో మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్, మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకోబోతున్నారు. సో, రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ కూడా రావచ్చు. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. బ్యూటిఫుల్ అండి. అండ్ కుంభరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీనరాశి వారు మీరేదో బాధపడతా ఉంటారనమాట. మీ మనసులో ఏదో ఒక బాధ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. కాల్ చేయొద్దు దయచేసి. ఓకే. బాయ్.